రోజైనా రేపైనా చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఖర్చుతో ఆయన ఎక్కడి నుంచి ఆ అప్పులు ఇప్పుడు పుట్టడం కూడా ఇమ్మీడియట్ అసాధ్యం. వచ్చినవన్నీ డైవర్ట్ చేసుకుంటూ ఆయన పోయినా ఆ 2,00,000 కోట్లో 3,00,000 కోట్లో అది తీసుకొచ్చి పెట్టినా అది నెక్స్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు పూర్తి కావడం అసాధ్యం. అంతవరకు రాజధాని ఉండదు. సో ఏతావాత తేలేదంటే చంద్రబాబు నాయుడు ఆలోచనల ప్రకారం పోతే రాష్ట్రానికి రాజధాని అనేది ఉండదు. కానీ రాష్ట్రం అప్పుల ఊబిలో మరింత లోతుగా కూరుకుపోవడానికి అది దోహదపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కోటరీ కానీ వ్యక్తిగతంగా కుబేరులు కావడానికి తోడ్పడవచ్చు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఇది వద్దు అక్కడ వైజాగ్ అన్నది ఆ రోజు అన్నది. వైజాగ్ మళ్ళీ చెప్తున్నాం. వైజాగ్ అనేది ఆ రోజు అన్నారు, ఈ రోజు కూడా అనొచ్చు. ఎందుకు అనట్లేదంటే ఆ రోజు అన్నాము. అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన బినామీలతో వేరే వాళ్ళ ద్వారా కోర్టుకు పోయి టెక్నికల్ గ్రౌండ్స్ మీద వీటి మీద ఆపించినప్పుడు డిలే అయింది. లేకపోతే వెళ్ళిపోయేది. అప్పటికి అక్కడే లేదు. ఇక్కడ జ్యుడిషియల్ మన ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఉండేది. కర్నూలు కోర్టు జ్యుడిషియల్ క్యాపిటల్ ఉండేది. వైజాగ్కు పూర్తి లక్షణాలు స్ట్రైట్ ప్లగ్ అండ్ ప్లే లక్షణాలు దానికి ఉన్నాయి, అందరికీ తెలుసు. ఈ రోజున్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ 2వ టర్మ్ వచ్చాడు. అవునన్నా కాదన్నా 29 వరకు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇక్కడే చేస్తున్నారు. కాబట్టి ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల వల్ల, చంద్రబాబు నాయుడు ఆలోచనల వల్ల కాదు, మచిలీపట్నం పోర్టు మొదలై సుమారుగా పూర్తి వచ్చింది. కాబట్టి ఆ పోర్టు కూడా పూర్తి అవుతోంది. కొంచెం ఖర్చు పెట్టాల్సి వచ్చినా కూడా ఇక్కడే దేర్ ఇస్ స్కోప్ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇందులో నాకు తప్పు. ఇది ఎవరికైనా ప్రాక్టికల్ అనిపిస్తుందా? అది ప్రాక్టికల్ అనిపిస్తుందా? 1924 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను కానీ, ఇక్కడ ప్రజల ఆకాంక్షలను కానీ, రాయలసీమ ప్రజల ఆకాంక్షలను కానీ దృష్టిలో పెట్టుకొని 3 క్యాపిటల్స్ పెట్టి అందరినీ సాటిస్ఫై చేసే ప్రయత్నం ఆయన చేస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హీ వాజ్ అగైనెస్ట్ అండ్ హీఈస్ అగైనెస్ట్ వైజాగ్ అండ్ కర్నూలు. వైజాగ్ అగైనెస్ట్ తను వ్యతిరేకము అనడం ద్వారా ఉత్తరాంధ్రకు వ్యతిరేకమని స్పష్టం చేశాడు. కర్నూలు అది వద్దని చెప్పి ఎగతాళి చేయడం ద్వారా రాయలసీమకు వ్యతిరేకం అనేది అక్కడ. ఇప్పుడు 24 ఎన్నికల్లో గెలిచాక ఈయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కూడా వ్యతిరేకం అనేది రుజువు చేసుకుంటున్నాడు. ఏం మెసేజ్ ఇస్తున్నా అంటే ఈయనకు ఏమి పట్టట్లా. ఆ అవుట్ ఆఫ్ నోవేర్ మధ్యలో ఉన్న ఏదైతే తన ఒక అవినీతికి గనిలాగా ఎంపిక చేసుకున్న ఏ కనెక్టివిటీ లేని ఆ 1,500 ఎకరాల కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇది తప్ప ఆయనకు ఏం కనిపించట్లా. అక్కడ ఎందుకు జనం లేరు? మరి ఆయన ఎమోషనల్ కాంటాక్ట్ ఎవరితో ఉందంటే డబ్బుతో తప్పదు ఎంతో ఉన్నారు. ఆయనకు ఎమోషనల్ అటాచ్మెంట్ అక్కడ ప్రజలు లేరు. ప్రజలు లేరంటే నా ఉద్దేశం 29 గ్రామాలు లేరని కాదు, ఒక నగరానికి కావాల్సిన హంగులు లేవు. అక్కడ ఉన్నవాళ్ళు వ్యవసాయం మీద బ్రహ్మాండంగా, పచ్చని పొలాలు బ్రహ్మాండంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు ధాన్యాగారం లాగా ఉన్న బెల్ట్, గ్రీన్ బెల్ట్లో బ్రహ్మాండమైన దీంట్లో రైతులు ఉన్న వాళ్ళది అది లాగేసి వాళ్ళని ఈరోజు గాలిలో త్రిశంకు స్వర్గంలో పడేసి గాలిలో పడేసి అక్కడ ఈ భావోద్వేగాలు క్రియేట్ చేసిన కృత్రిమ భావోద్వేగాలను స్టేట్ అంతా వ్యాపింపజేసి అసలు అమరావతి అంటారా అని ఎవడైనా ఆశ్చర్యపోయేటట్టుగా రుద్ది తలంలో రుద్ది ఒక భ్రాంతి క్రియేట్ చేసి ఆయన ఈ గేమ్ ఆడుతున్నాడు. వైజాగ్కు మించిన సిటీ ఏదన్నా ఉందా? మనకున్న అన్ని రకాలుగా ఫస్ట్ నంబర్ 1లో వచ్చే సిటీ ఏదన్నా చెప్పుకోగలిగిందంటే వేరే ఉన్నది. పోనీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వేరే ఉందని చెప్పగలుగుతున్నాడా? ఆయన తెస్తున్న పెద్ద సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడిస్తున్నాడు? 99 పైసలకు ల్యాండ్ ఎక్కడిస్తున్నాడు? ఎందుకు ఇక్కడ ఇవ్వట్లా? వాళ్ళు ఎందుకు ఇక్కడ రావట్లా? మరి రివర్ ఒడ్డునుంది, మరి ఎందుకు రావట్లా ఇక్కడికి? వాళ్ళు ఎందుకు అక్కడ అడుగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అక్కడ వైజాగ్ ఇస్తున్నాడు? ఆయన అదే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇంకొక శోభనిద్దాము, అక్కడే గవర్నమెంట్ సీట్ని పెడదామని దీని అనుకున్నాడు. ఏ 30,000 కోట్లు 40,000 కోట్లు గ్రాంట్ తెచ్చి కట్టాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యంతరం ఏముంది? ఎందుకు వద్దంటాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అభ్యంతరం చెప్తాం? నువ్వు అది తీసుకురాకపోగా అప్పులు పుట్టించడమే పెద్ద నీకు ఫేవర్ చేసినట్టు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఆ అప్పులు హై ఇంట్రెస్ట్ అప్పులు తీసుకొచ్చేసి వాటితో ఇక్కడ కట్టేసి ఇది చేస్తున్నాడు. ఇది పాయింట్అవుట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 24 పోస్ట్ 24 ఎలక్షన్స్ ఇప్పటికి 2 సార్లు 3 సార్లు దీని గురించి ప్రస్తావించారు. పార్టీ నాయకులు మేము కూడా ప్రస్తావించాం. అయ్యా వద్దు, అక్కడ దాని బదులు ఇటు వచ్చేసి కనీసం మిగులుతుంది అని. విన్నాడా? వినలా. ఇప్పుడు ఎందుకు ఇది వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దానికి ఒక మాట ఖాయం చేసి ఎప్పుడైతే పిలుపిచ్చారో దానికి ఒక షేప్ వచ్చినట్టయింది. ఈ కృత్రిమంగా చంద్రబాబు నాయుడు బిల్ చేస్తూ వచ్చిన ఈ అమరావతికి వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడితే అది ఏ విషయమైనా సరే వ్యతిరేకం ఇన్ ది సెన్స్ ఆడ ఖర్చు గురించి కానీ, అవినీతి గురించి కానీ ఏదన్నా కూడా వీళ్ళు రాజధానికి వ్యతిరేకమైన ముద్ర కృత్రిమంగా వేసి కొడుతున్న దాన్ని ఫస్ట్ బ్రేక్ చేసింది. ఎప్పుడైతే అది బ్రేక్ చేసిందో ఆయన క్రియేట్ చేసిన కృత్రిమ దీన్ని ఎఫెక్ట్ను డిస్కషన్ బాగా జరుగుతుంది. ఇదే మంచిది కదా, ఎందుకు దుబారా అంటే అది ఎక్కువ దానికి ట్రాక్షన్ వస్తుంది కాబట్టి, అది నిజం గమనించారు కాబట్టే, ఏది మన ప్రజలందరూ చంద్రబాబు దాంట్లో తీరులో ఉండే మోసాన్ని గమనించారు కాబట్టి వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనకు అదురు పుట్టింది. ఆయనకు ఆయన పక్కన ఉండే వాళ్లకు
అదురు పుట్టింది. అది 4 రోజుల్లో మీకు మీరు గమనిస్తే కనపడుతుంది. అడ్డంగా పైత్యం పూనకం వచ్చినట్టు తిట్లు కానీ, వాళ్ళకి నోటికొచ్చిన బూతులు మాట్లాడడం కానీ, వాళ్ళకున్న టక్కుటమారా విద్యలని ప్రదర్శించడం కానీ, లేదా సన్నాయి పక్కన వాయిద్యాలు వాళ్ళందరినీ రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ నాయకులను తిట్టించడం కానీ, కేసులు పెట్టడం కానీ ఎందుకు ఉలిక్కిపడాలా? నిజంగా మేమన్న దాంట్లో సరైన ఇది లేకపోతే ఉలిక్కిపడడం ఎందుకు? వాళ్ళు ఇది కావాలి వదిలేది ఇగ్నోర్ చేయొచ్చుగా.